హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతుంది ఏంటంటే మనకి ఈరోజు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది కదా మన ఆర్థిక శాఖ మంత్రి గారు. మరి ఈ యొక్క బడ్జెట్ గురించి మనకి ఎలా ఉంది అన్నది మనకి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అని మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అసలు మొత్తం బడ్జెట్లో మనకి ఎక్కువగా రిసోర్సెస్ అంటే ఇన్కమ్ ఎలా వస్తుంది గవర్నమెంట్కి, అలానే గవర్నమెంట్ వేటిపైన ఎక్స్పెండిచర్ చేస్తుంది అంటే పర్సంటేజ్ అన్నమాట. ఎక్స్పెండిచర్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మన గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈసారి చాలా మొత్తంలో పెరిగింది. ఆ పెరిగినటువంటి మొత్తం ఏంటి, ఆ తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనకి యొక్క ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఈసారి. దాని తర్వాత మనకి గవర్నమెంట్ అంటే ఈసారి బడ్జెట్లో మనకి 7 సప్తర్షి అని చెప్పేసి 7 అంశాల మీద వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అమృత్ కాల్ అంటే 2047కి ఇప్పుడు మనకి 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఈ 75 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ మధ్య కాలాన్ని మనం అమృత్ కాల్ అంటున్నాము. ఈ మధ్యలో మరి మనం ఎక్కువగా 7 రంగాలకు మనం ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. వాటి గురించి కూడా మనం బడ్జెట్లో డాక్యుమెంట్లో డిస్కస్ చేస్తామన్నమాట. నార్మల్గా మీరు న్యూస్ పేపర్లో కానీ టీవీలు ధరలు పెరిగినాయి, మొబైల్ ధరలు తగ్గినాయి, టీవీల ధరలు తగ్గినాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి అవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా రిలవెంట్ కాదు. ఓకే, సరే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రిలవెంట్ ఒకసారి చూద్దాం మనకి. సో బడ్జెట్ మీకు ఆల్రెడీ తెలుసు స్టూడెంట్స్, బడ్జెట్ అనేది మనకి ఆర్టికల్ 112 ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇందులో నేను మీకు కొన్ని కీ టెర్మినాలజీస్ ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరే ఇక్కడ మీరు మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని చూడొచ్చు. ఫస్ట్ ఈసారి మనకు మెయిన్గా అర్థం కావాల్సింది, ఇది మీకు రాబోయే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లలో కానీ, సో అఫ్ కోర్స్ ఏ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో అయినా మనకు అడిగే అవకాశం ఉంది. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనకి రిలవెంట్. ఈసారి బడ్జెట్ 7 రంగాలకి మెయిన్గా ప్రాధాన్యత ఇచ్చిందనమాట. ఈ యొక్క 7 రంగాలు మనం ఈ యొక్క కామన్ లాంగ్వేజ్లో మనకి ఈ బడ్జెట్లో ఈ యొక్క గవర్నమెంట్ సప్తర్షి ప్లాన్ అనే దాన్ని రివీల్ చేయడం జరిగింది. ఏంటి మరి యొక్క సప్తర్షి ప్లాన్ అంటే మనకి 2023 నుంచి 2047 2047 అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలకు ప్రయాణిస్తున్నటువంటి ఈ సమయంలో మనం ఈ యొక్క 7 రంగాలకు 2 కూడా సేమే మనం ప్రాధాన్యత ఇవ్వబడుతున్నాం. నెంబర్ 1 ఏంటంటే అది మనకి ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క సమ్మిళిత వృద్ధి. సెకండ్ వన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా ఫర్ అగ్రికల్చర్ అంటే మనకు డిజిటల్ రంగంలో సాధించినటువంటి ప్రగతి ఈ యొక్క వ్యవసాయంలో ఎలా ఉపయోగించుకోవచ్చు. అలానే వ్యవసాయ రంగానికి మనం క్రెడిట్స్ అంటే లోన్స్ పెంచడం కానీ, దాంతోపాటు ఆక్వా అంటే మనకి మత్స్యకారులకు ఇచ్చేటువంటి ప్రయోజనాలు కానీ, వాటన్నింటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇందులో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా ఫర్ అగ్రికల్చర్. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇది మనకి రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, అలానే మనకి కొన్ని పోర్ట్స్ డెవలప్ చేయబోతున్నాం. అలానే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఈసారి బడ్జెట్లో ప్రధానంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానాన్ని పెంచబోతున్నాం. నిన్న మీరు ఎకనామిక్ సర్వే చూడనట్టయితే కనుక నిన్న ఎకనామిక్ సర్వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమనంటే ఈసారి రాబోయే సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా 2 అంశాల మీద ఆధారపడబోతుంది. ఆ 2 అంశాలు ఏంటంటే ఒకటి డొమెస్టిక్ డిమాండ్ అంటే మన దేశంలో ఉన్నటువంటి డిమాండ్, రెండవది వచ్చేసి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అనమాట. సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో మనము ఖర్చు పెట్టేటటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దాని తర్వాత అన్లీషింగ్ పొటెన్షియల్, ఇందులో మనం ప్రధానంగా మనకి ఈ గవర్నెన్స్ మోడల్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అలానే మనము ఏ సంస్కరణలు తీసుకురాబోతున్నాం, అలానే మన భారతదేశాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే యొక్క సులభతర వ్యాపారాన్ని ఏ విధంగా మనం పెంచబోతున్నాం అనే దాన్ని మనం అన్లీషింగ్ పొటెన్షియల్ అన్న దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత గ్రీన్ గ్రోత్, ఈసారి మనకి మన ఎకానమీలో పర్యావరణానికి సంబంధించి నిన్న కూడా మనం డిస్కస్ చేస్తాం. లైక్ ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ, అలానే గోబర్ ధాన్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం గ్రీన్ గ్రోత్లో డిస్కస్ చేస్తున్నాం. కొన్ని కొత్త స్కీమ్స్ కూడా లైక్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఇలాంటివి అనమాట. ఓకే, దాని తర్వాత ఫినాన్షియల్ సెక్టార్లో మనకి ఆధార్ కానీ, కేవైసీ నామ్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించారు. వాటిని మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా యూత్ పవర్, ఈ యొక్క యువకుల్ని ప్రోత్సహించి మనకి ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం యూత్ని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని కూడా మనం అభివృద్ధి పథంలో ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక 7 పిల్లర్స్ పైన ఈసారి బడ్జెట్ అనేది ప్రధానంగా స్టాండ్ అయ్యి ఉందన్నమాట. సరే, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక మనకి అమృత్ కాల్ 2047కి ఈసారి బడ్జెట్లో మెయిన్గా విజన్ అంటే ప్రధానంగా దీర్ఘకాలిక లక్ష్యాలు మనకి 3 అన్నమాట. ఏంటా 3 దీర్ఘకాలిక లక్ష్యాలు? ఒకటి వచ్చేసి ఆపర్చునిటీ ఫర్ సిటిజన్స్ విత్ ఫోకస్ ఆన్ యూత్
అంటే యువత పైన ప్రధానంగా దృష్టి సారించి ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి కొత్త అవకాశాలు సృష్టించడం. ఇది రానున్న 15 అంటే 2023 నుంచి 47 వరకు కూడా రానున్న రోజుల్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం మనం. నెక్స్ట్ 25 years గ్రోత్ ఇన్ జాబ్ క్రియేషన్. ఇక జాబ్ క్రియేషన్లో ఫర్దర్గా గ్రోత్, మనకి ఎంత గ్రోత్ ఉన్నా కూడా జాబ్ లేదనుకోండి దాన్ని మనం జాబ్లెస్ గ్రోత్ అంటాం. అది కాకుండా జాబ్ గ్రోత్ క్రియేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. దాని తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి డిమాండ్ను కానీ దాంతోపాటు సప్లై కానీ మనం రెండింటిని కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యాక్రో ఎకానమీని మనం స్టేబుల్గా ఉంచుకోవాలని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంట్లో చెప్తున్నారు స్టూడెంట్స్. డిమాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది, సప్లైని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. డిమాండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు స్టూడెంట్స్? మన ఇండియాలో మన భారతదేశ ఎకానమీలో డిమాండ్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆన్సర్ చేయండి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కంట్రోల్ చేసేది ఎవరు? సరే, నెక్స్ట్ మరి మొత్తం బడ్జెట్ని ఇస్తారు మనం చూసినట్టయితే కనుక ఓవరాల్గా మనకి బడ్జెట్ ఈసారి ఎస్టిమేట్స్ 45,03,097 కోట్లు. అంటే ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత స్టూడెంట్స్? 45 లక్షల కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 45 లక్షల కోట్లు. మరి యొక్క 45 లక్షల కోట్లలో మనకి ఓవరాల్గా ఈ యొక్క ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉంది, దాంతోపాటు రెవెన్యూలో ఏమేమి ఉందో మనం చూస్తాం. రెవెన్యూ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి డబ్బులు. ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అని 2 ఉంటాయి అనమాట. రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ద్వారా వచ్చేటి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ప్రభుత్వం అప్పు చేయడం ద్వారా కానీ లేదా ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్ముకోవడం ద్వారా కానీ క్యాపిటల్ రిసీట్స్ వస్తాయి అనమాట. ఈసారి మనకి 23-24 వీళ్ళు మనకి రెవెన్యూ రిసీట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 26,32,281 కోట్లు రెవెన్యూ రిసీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి క్యాపిటల్ రిసీట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకి క్యాపిటల్ రిసీట్స్ 18,70,816 కోట్లు. 18,70,816 కోట్లు ఇది మనకి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఈ యొక్క మూలధన రెవెన్యూ. సో రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ మొత్తం తెలిసింది కదా. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసీట్ అంటే రెవెన్యూ విధానం ద్వారా మనకు వచ్చేటటువంటి రెవెన్యూ రిసీట్కి దాంతోపాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండింటిలోంచి తీసేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. దాని తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, అలానే మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, అలానే మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంది అన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ మీకు రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం కావాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసీట్ ఉంది కదా మనకి. రెవెన్యూ రిసీట్స్ ఎన్ని వస్తున్నాయి? 26,32,281. ఇందులో నుంచి మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తీసేయాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తీసేస్తే మనకు వచ్చేది రెవెన్యూ డెఫిసిట్ అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మనకి ఈసారి? మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ సుమారుగా 35,02,136 కోట్లు 136. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి మనం రెవెన్యూ రిసీట్ మనకు వచ్చేది ఎంత? మనకు వచ్చేది 26,32,000 కోట్లు. అంటే 35 లక్షల కోట్ల నుంచి మనకి 26 లక్షల కోట్లు తీసేస్తే మనకి సుమారుగా 8 లక్షల కోట్లు మనకి రెవెన్యూ డెఫిసిట్. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ ఎంత మనకి? సుమారుగా మనకి 8 లక్షల కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్లో నుంచి కొంత డబ్బులు మనకి క్యాపిటల్ అసెట్ అంటే మూలధనాన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే బ్రిడ్జ్లో లేకపోతే రోడ్లు వేయడానికో దాన్ని తీసేస్తే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది అనమాట. అంటే ప్రభుత్వానికి ఓవరాల్గా సుమారు 5 లక్షల కోట్లు ఎలాంటి యూజ్ లేనటువంటిది అనమాట. అంటే కంప్లీట్గా గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి మనీ లైక్ శాలరీ కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివి అనమాట. దీన్ని మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. మరి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది? ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వంకి మొత్తం వచ్చేటటువంటి డబ్బులు ఎంత, ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఎంత. మనకు ఓవరాల్గా చూసినట్టయితే కనుక మన ప్రభుత్వం మొత్తం వచ్చేటటువంటి డబ్బులు, మొత్తం ఖర్చు పెట్టేటటువంటి డబ్బుల్ని ఓవరాల్గా చూస్తే కనుక డెఫిసిట్ ఎంత ఉంది మనకి? 17,86,000 కోట్లు ఉందన్నమాట. 17,86,000 కోట్లు ఉంది. అంటే సుమారుగా మనకి ప్రభుత్వానికి 100 రూపాయలు వస్తే కనుక 100 రూపాయలు వస్తే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనకి? అంటే 117 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనమాట. అంటే ప్రభుత్వ ఖర్చుకు దానికి రావడానికి మధ్యలో 17 లక్షల కోట్లు. ఇందులో నుంచి మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ వేరే లేకపోతే గవర్నమెంట్ ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఆ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు వచ్చేది మనకి ప్రైమరీ డెఫిసిట్. ఇంట్రెస్ట్ తీసేసి వచ్చేదానికి ప్రైమరీ డెఫిసిట్. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా రెవెన్యూ రిసిట్స్, క్యాపిటల్ రిసిట్స్, టోటల్ రిసిట్ ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసిట్ తీసేస్తే దాని తర్వాత క్యాపిటల్ అసెట్కి ఎంత అవసరం ఉందో అది తీసేస్తే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి టోటల్ రెవెన్యూ తీసేస్తే ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఈ యొక్క ఇంట్రెస్ట్కి ఇవ్వాల్సింది తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్.
ఈ యొక్క ఫిగర్స్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పిన ఈక్వేషన్స్ ఇందులో ఉంది, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత ఈజీగా మీరు అంటే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్ మీకు అర్థం కావడానికి కూడా. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి మూలధన వ్యయం అనమాట. కొన్నిసార్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేదాంతో పాటు రాష్ట్రాలకు కూడా కొన్ని డబ్బులు ఇస్తుంది క్యాపిటల్ అసెట్స్ కోసం. అలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ప్లస్ రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్స్ అవి రెండు కలిపితే మనకు వచ్చేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏమంటారు స్టూడెంట్స్? ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. ఇది మనకి కీ టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకు అర్థమైంది కదా. మరి సరే బడ్జెట్లో ప్రధానంగా మనకి రూపీ దేనిపైన ఖర్చు పెడుతున్నారు అని చూసినట్టయితే కనుక ప్రధానంగా మనకి ప్రభుత్వం రూపాయి దేనిపైన ఖర్చు పెడుతున్నారు? ఇంట్రెస్ట్ పేమెంట్ మీద బాగా పోతుంది. నెంబర్ 1 ఇంట్రెస్ట్ పేమెంట్ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మనకి? నెక్స్ట్ స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే రాష్ట్రాలకు పోయేటటువంటి ట్యాక్సెస్. అంటే 100 రూపాయలు వస్తే 20 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టడానికి పోతుంది, 18 రూపాయలేమో స్టేట్స్కి ట్యాక్స్ రూపంలో పోతుంది. అంటే సుమారుగా మనకి 38 రూపాయలు ఈ రూపంలోనే వెళ్తుంది. దాని తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం 100% ఫండింగ్ ఇచ్చేటటువంటి స్కీమ్, ఇది 17%. దాని తర్వాత మిగతా అంతా కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని, అలానే మనకి ఫినాన్స్ కమిషన్ సజెస్ట్ చేసినట్టు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి రూపీ అనేది ఈ రూపంలో వెళ్తుంది మెయిన్గా. మరి ప్రధానంగా గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం ఏ రూపంలో వస్తుంది? మెయిన్ బారోయింగ్స్, అప్పులు తీసుకోవడం, సుమారు 34% అనేది మనకి బారోయింగ్ రూపంలో. నెక్స్ట్ జిఎస్టీ మనకి 17% జిఎస్టీ రూపంలో వస్తుంది. జిఎస్టీ అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. అదే డైరెక్ట్ ట్యాక్స్లు మనకి కార్పొరేషన్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ. చూడండి ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ 15%, ఇన్కమ్ ట్యాక్స్ మనకి 15%, అంటే సుమారుగా 30% మనకి ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. మిగతావి మనకి మిగతా రూపాలలో వస్తుంది. అంటే ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఈ విధంగా ప్రభుత్వం తన యొక్క ఆదాయాన్ని ఖర్చు చేస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ మనకి ప్రభుత్వానికి మొత్తం వచ్చేటటువంటి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేది రెవెన్యూ రిసీట్. ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుంది? 26 లక్షల కోట్లు. సుమారుగా ఖర్చు పెట్టేది ఎంత ఉంది రెవెన్యూ విషయంలో? 35 లక్షల కోట్లు. అంటే డెఫిసిట్ ఎంత ఉంది? డెఫిసిట్ సుమారుగా 8 లక్షల కోట్లు ఉంది. అలానే క్యాపిటల్ రిసీట్, ప్రభుత్వానికి క్యాపిటల్ అంటే మూలధన ఆదాయం ఎంత వస్తుంది? 18 లక్షల కోట్లు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? ఎక్స్పెండిచర్ 10 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. 10 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది స్టూడెంట్స్. ఈసారి 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అనేది ఈసారి హైయెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే. ఇక్కడ మీరు అనుకోవచ్చు 18 లక్షల కోట్లు వస్తే 10 లక్షలే ఖర్చు పెడుతున్నాం కదా అని. ఇక్కడ 18 లక్షల కోట్లు మూలధన ఆదాయం అంటే ఇది ప్రభుత్వం అప్పులు తీసుకోవడం ద్వారా కూడా వస్తుంది, దాన్ని కూడా మనం మూలధన ఆదాయం అంటారు. లేదా ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క ఆస్తులను అమ్మడం ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్, దాని ద్వారా వచ్చేది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది స్టూడెంట్స్ అక్కడ మనకి. నెక్స్ట్ ఈసారి మనకి నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఎక్కువగా దేనికి పోతుంది? ఇంట్రెస్ట్. దాని తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి 5 లక్షల కోట్లు, డిఫెన్స్ 4 లక్షల కోట్లు, దాని తర్వాత సబ్సిడీ 3,74 కోట్లు, అలానే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్స్ 3,24 కోట్లు. ఈ విధంగా పిఎం కిసాన్కి 60,000 కోట్లు ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఫినాన్స్ మినిస్టర్కి 13,000 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ 76,000 కోట్లు, అగ్రికల్చర్కి ఈసారి మనం స్పెండ్ చేస్తుంది 84,000 కోట్లు. ఇలా మీరు డిఫరెంట్ హెల్త్ సుమారుగా మనకి 88,950 కోట్లు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఎడ్యుకేషన్కి 1,12,000 కోట్లు ఎడ్యుకేషన్. ఇది మనకి మేజర్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ స్టూడెంట్స్, మేజర్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్. నెక్స్ట్ ఈసారి నేను చెప్పాను కదా, ఈసారి కేంద్ర ప్రభుత్వం సుమారుగా 10 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ఈ యొక్క రెవెన్యూ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం మీద. ఇది కాకుండా రాష్ట్రాలకు కూడా వివిధ గ్రాంట్ల రూపంలో ఆ గ్రాంట్స్ దేనికోసము? క్యాపిటల్ అసెట్స్ మూలధనాన్ని క్రియేట్ చేయడం. అది సుమారుగా 3,70,000 కోట్లు. అంటే సుమారుగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈసారి దీన్ని మనం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 13,70,000 కోట్లు, అంటే 13.7 lakh crores ఈసారి మనకి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది స్టూడెంట్స్. మనకి ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క ట్యాక్స్ మొత్తం జీడిపిలో మనకి ట్యాక్స్ ద్వారా ఆదాయం ఎంత పర్సెంటేజ్ వస్తుంది? సుమారుగా 11% మనకి ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తుంది. ఈ యొక్క 11%లో మనకి డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 6%, అలానే మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 5% ట్యాక్స్ వస్తుంది మనకి. డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 6%, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 5%. సరే, ఇప్పుడు క్వశ్చన్ స్టూడెంట్స్, మీకు ఇందాకనే ఈ వీడియోలో మీకు ఆ డేటా కూడా చెప్పాను. ఈసారి మనకి మొత్తం వచ్చే రెవెన్యూలో ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది గవర్నమెంట్కి, ఎంత పర్సెంటేజ్ కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది గవర్నమెంట్కి,
ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, ఎంత పర్సెంటేజ్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వస్తుంది. ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సార్ మనకి ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఈసారి చేంజ్ చేశారు. ఎవరైతే కనుక న్యూ ఇన్కమ్ ట్యాక్స్ మెథడ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు కొన్ని ఎగ్జెంప్షన్స్ చూపెట్టి సుమారు 7 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా వాళ్ళు ఎగ్జెంప్షన్ చూపించుకోవచ్చు. అలానే మనకి హైయెస్ట్ సర్చార్జ్, దీన్ని మనం అంటే సంపన్నులపైన ఎక్కువ వేసేటటువంటి సర్చార్జ్ ఏదైతే ఉందో ఆ 37% నుంచి 25%కి తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు కొత్త ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఇచ్చారు. ట్యాక్స్ స్లాబ్స్ ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఫైల్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఇంతకుముందు 6 స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని 5 స్లాబ్స్కి తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. 5 స్లాబ్స్. ఓకే, సర్చార్జ్ అనే దాన్ని 37% నుంచి 25%కి తగ్గించారు. అంటే ఈ హైయెస్ట్ ఇన్కమ్ దాటిన తర్వాత వేసేదాన్ని సర్చార్జ్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మరీసారి ఓవరాల్ బడ్జెట్లో స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి డబ్బులు ఎంత ఉన్నాయి, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సుమారు 18,62,000 కోట్లు. ఇది మనకి రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి డబ్బులు స్టూడెంట్స్. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక యూనియన్ బడ్జెట్లో ఆల్రెడీ మనకి మొత్తం బడ్జెట్ అవుట్లే ఎంత ఉందని చెప్పాను, 45 లక్షల కోట్లు. ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 లక్షల కోట్లు. గత సంవత్సరంతో పోతే ఎంత ఇంక్రీజ్ అయింది, మనకి 37.4% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు అనమాట. నెక్స్ట్ మనకి సార్ 7 ప్రియారిటీస్, 7 ప్రియారిటీస్ గురించి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. వీటి గురించి డీటెయిల్గా మనం చదువుకుంటాం కమాండ్ ఇంతకుముందు వచ్చేటటువంటి స్లైడ్లలో. అలానే మనకి అమృత్ కాల్కి ఇచ్చినటువంటి 3 విజన్స్, ఏ విజన్ పైన మనం వెళ్తున్నాం అనేది కూడా నేను మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈసారి మనకి అమృత్ కాల్ అంటే 2047 వరకు మనం మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలంటే మనం ప్రధానంగా 4 రంగాలపైన కృషి చేయాలి అని బడ్జెట్ చెప్తుంది. అదేంటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అంటే ఉమెన్ విషయంలో మీరు ఒక స్కీమ్ చూడొచ్చు ఇక్కడ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీని ద్వారా మన భారతదేశంలో సుమారుగా 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి. దీని ద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన కలగబోతుంది, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇద్దామనుకుంటున్నారు. అలానే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్, ప్రైమ్ మినిస్టర్ వికాస్, ఎవరైతే కనుక మనకి ఆర్టిసాన్ కుల వృత్తుల వాళ్ళు ఉంటారో వాళ్ళ స్కిల్ ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళని ఎంఎస్ఎంఈలతోని అనుసంధానం చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. మూడవది ఏంటంటే టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఏ విధంగా గవర్నమెంట్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు అని 3వ రంగం. 4వది గ్రీన్ గ్రోత్, దీని గురించి ఇప్పుడు మనం వీడియోలో ఫర్దర్గా కూడా డిస్కస్ చేస్తాం. గ్రీన్ గ్రోత్లో ప్రభుత్వం ఏం చెప్తుంది అని చెప్పేసి. మరి దాంతోపాటు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఏం చెప్పిందంటే మేము గత లాస్ట్ 9 సంవత్సరాలలో అంటే 2014 నుంచి మేము ఏమేమి అచీవ్ చేసినాం, 2014 నుంచి ఇప్పటి వరకు అప్పుడు మనకు ఆ ప్రపంచంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10th ర్యాంక్లో ఉండేది, ఇప్పుడు మనం 5th ర్యాంక్ తీసుకొచ్చామంటున్నారు. అలానే మనకి స్వచ్ఛ భారత్లో భాగంగా సుమారు 11.7 కోట్ల టాయిలెట్స్ నిర్మించడం. అలానే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజనలో భాగంగా 9.6 crore 9.6 కోట్ల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. అలానే కోవిడ్ టైంలో సుమారుగా మనకి 100 కోట్ల ప్రజలకి 220 కోట్ల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది అని ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఈ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి ఎంత ఉందని చెప్పొచ్చు మనం. ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన, ఇందులో భాగంగా సుమారుగా 47.8 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ మేము ఓపెన్ చేయించడం జరిగింది. దాంతోపాటు పిఎం జీవన్ జ్యోతి యోజన, దాంతోపాటు పిఎం సురక్ష బీమా యోజన, దీని ప్రకారం సుమారుగా 44.6 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్లో భాగంగా సుమారు 2.2 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంతమంది ఫార్మర్స్కి? 11.4 crore ఫార్మర్స్కి. దాంతోపాటు లాస్ట్ 9 సంవత్సరాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది సుమారుగా డబుల్ అయింది. ఇప్పుడు దీన్ని మేము 1.97 lakh 1,97,000 దగ్గరికి తీసుకొచ్చామని చెప్పేసి ఈ లాస్ట్ 9 సంవత్సరాల్లో అచీవ్మెంట్స్ గురించి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. మరి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రధానంగా మనకి ఈసారి ఈ బడ్జెట్లో 7 రంగాలు ఉన్నాయి కదా, 7 రంగాలపైన ఎలా దృష్టి పెట్టిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధిలో భాగంగా అగ్రికల్చర్. వీళ్ళు ఏం చెప్తున్నారు, అగ్రికల్చర్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ అనే దాన్ని మేము క్రియేట్ చేస్తామంటున్నారు. అలానే అగ్రికల్చర్కి డిజిటల్ ఇండియా బెనిఫిట్ ఇవ్వడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదాన్ని ఎంకరేజ్ చేస్తామంటున్నారు. దాంతోపాటు కాటన్ క్రాప్
కాటన్ క్రాప్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి, దానికోసం గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారు. దాని తర్వాత ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్, హార్టికల్చర్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క మంచి ప్లాంట్ వెరైటీస్ని, అంటే యొక్క మొక్కలు ఉంటాయి కదా, ఈ యొక్క మొక్కల్ని సప్లై చేస్తాం, అంటే క్వాలిటీ మొక్కల్ని సప్లై చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అలానే గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్, దీని యొక్క మిల్లెట్స్ని మనం శ్రీ అన్న అంటారు అనమాట, శ్రీ అన్న. ఈ యొక్క మిల్లెట్స్, ఈ యొక్క ఏవైతే తృణధాన్యాలు ఉన్నాయో వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. అందులో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, దీనికి మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటటువంటి ఈ యొక్క హోదాను కూడా ఇస్తున్నాం. దాంతోపాటు అగ్రికల్చర్ క్రెడిట్స్, వ్యవసాయ రుణాలు ఏంటంటే ఈసారి మనం సుమారుగా 20 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లకి ఈ యొక్క వ్యవసాయ రుణాలను పెంచుకోవడం జరిగింది వివిధ రూపాల్లో అని కూడా ఈ యొక్క బడ్జెట్ చెప్తుంది, వ్యవసాయానికి సంబంధించింది. దాంతోపాటు నెక్స్ట్ 3 ఇయర్స్లో సుమారు 1 crore ఫార్మర్స్ని మేము ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వైపు ఎంకరేజ్ చేస్తామని ప్రభుత్వం అంటుంది. అలానే ఫిషరీస్లో ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన. ఇందులో భాగంగా మళ్ళీ అడిషనల్గా 6,000 కోట్లు ఈసారి మేము ఈ యొక్క స్పెండ్ చేయబోతున్నామని బడ్జెట్లో ప్రకటించారు స్టూడెంట్స్. దీంతో పాటు మనకి ఈ యొక్క ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి కదా, పిఎస్సిఎస్, ప్యాక్స్ అంటారు అనమాట. ఈ పిఎస్సిఎస్లో సుమారుగా 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసి సుమారు మన భారతదేశంలో 63,000 పిఎస్సిఎస్లో ఈ యొక్క మనం కంప్యూటరైజేషన్ చేయబోతున్నాం. అక్కడ మనకి కంప్యూటర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తామంటున్నారు. అలానే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది మనకి కోవిడ్ టైంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్ సప్లై చేయడానికి తీసుకొచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేసాం? 1 జనవరి. మళ్ళీ ఈసారి అంటే ఈ 1 జనవరి 2023 నుంచి ఒక 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎక్స్పెండిచర్ ఎంత కాబోతుంది ప్రభుత్వానికి? 2 లక్షల కోట్లు కాబోతుంది. ఇది కూడా మనకి ఈసారి ఎక్స్టెండ్ అవుతుంది 2024 వరకు అని కూడా చెప్తున్నారు స్టూడెంట్స్. అలానే మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ యొక్క హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి బడ్జెట్లో ఈసారి హెల్త్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నాం మనం? 2.1% ఆఫ్ ద ఎంటైర్ బడ్జెట్. అండ్ దాంతోపాటు ఈ యొక్క హెల్త్లో సికిల్ సెల్ అనీమియా నివారణ కోసం ఒక మిషన్ తీసుకున్నాం. అలానే ఈ యొక్క దేశం మొత్తం కూడా 157 నర్సింగ్ కాలేజెస్ని, అలానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయబోతున్నారు. ఐసీఎంఆర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ ఆధ్వర్యంలో. అలానే ఫార్మా రంగంలో రీసెర్చ్ను కూడా పెంచుతామని చెప్పేసి బడ్జెట్లో ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. దాంతోపాటు సికిల్ సెల్ అనీమియా మనం ఆల్రెడీ కవర్ చేస్తాం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటు ఎడ్యుకేషన్, ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా, ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా ఎడ్యుకేషన్, మొత్తం జీడిపిలో ఎడ్యుకేషన్ పైన 2.9% స్పెండ్ చేయబోతున్నామని చెప్పారు. అలానే టీచర్స్ ట్రైనింగ్ కూడా మేము మోడర్నైజ్ చేయబోతున్నాం. ఏ విధంగా? డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్, దీని ద్వారా మేము టీచర్స్ ట్రైనింగ్ని ఎన్హాన్స్ చేయబోతున్నాం అంటున్నారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఈ యొక్క చిల్డ్రన్స్ కోసం డిజిటల్ లైబ్రరీని, ఈ యొక్క లైబ్రరీలోని బుక్స్ని మనం రీజనల్ లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తామంటున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలని ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీలు పెట్టే విధంగా ఎంకరేజ్ చేస్తామంటున్నారు. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన 4.0 అంటే యూత్కి స్కిల్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క పిఎంకేవీవై 4.0 వర్షన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు స్టూడెంట్స్. దాని గురించి మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క స్కిల్ ప్రోగ్రామ్ గురించి. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఏంటంటే రీచింగ్ ద లాస్ట్ మైల్ అంటే ఎవరైతే కనుక ఆదరణకు నోచుకోవలేదో వాళ్ళకి కూడా, అంటే ట్రైబల్ కానీ అలానే మనకి పూర్ పీపుల్ కానీ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇందులో భాగంగా ప్రధానమంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ యొక్క కర్ణాటకలోని మనకి ఈ యొక్క ఎక్కడైతే కనుక ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేదో, ఇది మనకి భద్రా రివర్ ఏరియా, అక్కడ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, అక్కడ డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక 5,000 కోట్లను కేటాయించారు. అఫ్కోర్స్ ఇప్పుడు మన కర్ణాటకలో ఎన్నికలు వస్తున్న దృష్టిలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటు సుమారుగా 740 ఏకలవ్య స్కూల్స్లలో మనకి 38,800 టీచర్స్ని రిక్రూట్ చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. అలానే మనకి ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనలో ఇట్లా ఫండ్ అంటే మనకి 1 ఇయర్ పాటు ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు భారత్ శ్రీ ఏంది ఇది? భారత్ శ్రీ అనేది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు ఉన్నాయి కదా, వాటినన్నింటిని కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం అనమాట. మనం హిస్టరీలో కూడా చదువుకుంటాం, నానాఘట్ శాసనం అని చెప్పేసి, ఓకే, అలానే అలహాబాద్ శాసనం అని చెప్పేసి ఇలా చదువుకుంటాం కదా, ఆ శాసనాలను డిజిటలైజ్ చేయడం. అలానే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, దానికి ఈసారి
యొక్క స్పెండింగ్ అనేది సుమారుగా 66% అనేది పెంచారు. ఇది మనకి లాస్ట్ మైల్ యొక్క అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. అలానే మనకి ఆస్పిరేషనల్ ప్రాజెక్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆకాంక్షిత జిల్లాలు అన్న దానిలాగానే ఈసారి మనకు ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఈ యొక్క తాలూకా లెవెల్లో కూడా సుమారు 500 తాలూకాలను డెవలప్ చేయాలి అని చెప్పేసి మనకి బడ్జెట్లో ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కోసము ప్రైమ్ మినిస్టర్ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క PVTGS. నేను మళ్ళీ ఇదివరకు ఈ క్వశ్చన్ అడిగాను స్టూడెంట్స్. ఈ యొక్క ఎక్కువగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ PVTGలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ యొక్క మౌలిక వసతులు, దాంతోపాటు పెట్టుబడులు. ఇందులో మనం చూసినట్టయితే కనుక ప్రధానంగా మౌలిక వసతుల్ని పెంచడానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఈసారి సుమారుగా 10 లక్షల కోట్లని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని స్పెండ్ చేస్తున్నాం. అంటే ఈ 33% అనేది ఇంక్రీజ్. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అభివృద్ధి చెందడానికి కోసం అని చెప్పేసి ఈ రంగంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ సెక్రటేరియట్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాంతోపాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పట్టణాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టైర్ 2, టైర్ 3 పట్టణాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇంతకుముందు మనకి RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేది. ఇప్పుడు దీన్ని మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అలానే రాష్ట్రాలకి సుమారుగా 50 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. మీరు చూసినట్టయితే కనుక ఈసారి మనం మొత్తంగా మనకి ఈ యొక్క ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 13.7 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం మనకి డైరెక్ట్గా ఖర్చు చేసేది 10 లక్షల కోట్లు, రాష్ట్రాలకి గ్రాంట్స్ రూపంలో 3.7 lakh crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెరుగుతుందో కూడా మీరు చూడొచ్చు గత కొన్ని సంవత్సరాలుగా. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఇందులో మళ్ళీ ఇంకొన్ని విషయాలు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా మనకి యొక్క ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయబోతున్నారు. వీళ్ళు ఏంటంటే మన భారతదేశానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఉందో ఒక మాస్టర్ లిస్ట్, ప్రధానమైనటువంటి లిస్ట్ని వీళ్ళు తయారు చేస్తారు. మరి ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి భాగంలో రైల్వేస్కి 2.4 lakh crores కేటాయించాం. అలానే మనకి ఒక 100 క్రిటికల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ అంటే చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టును మనం ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత 50 అడిషనల్ ఎయిర్పోర్ట్స్, హెలిపోర్ట్స్, వాటర్ ఏరోడ్రమ్స్ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేయబోతున్నాం 50. దాంతోపాటు కోస్టల్ షిప్పింగ్, తీర ప్రాంతాల్లో షిప్పింగ్ని కూడా ప్రమోట్ చేస్తున్నామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పింది ఇక్కడ మీకు టెక్స్ట్ రూపంలో చూడొచ్చు స్టూడెంట్స్. 4th one అన్లీషింగ్ ద పొటెన్షియల్. ఇది మనకి గవర్నెన్స్ రూపంలో. గవర్నెన్స్లో ఈ యొక్క ఏవైనా ప్రభుత్వంలో ఎవరికైనా కంపెనీలకు వివాదాలు ఉంటే ఆ వివాదాలను చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయడం కానీ, అలానే లైసెన్స్ విధానాలు తగ్గించడం కానీ, వివాద్ సే విశ్వాస్ ఓకే మనకు ఉంది కదా, వాటి గురించి కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇందులో మెయిన్గా మనకి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం స్టూడెంట్స్. ఫస్ట్ ప్రభుత్వం మనకి ఈ యొక్క భారతదేశ ప్రభుత్వంలో గవర్నెన్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ కోర్ట్స్ వీటిని ఫేజ్ 3 ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుంది. దాంతోపాటు వివాద్ సే విశ్వాస్ అంటే MSMEలకు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఫేజ్ 1. అలానే వివాద్ సే విశ్వాస్ ఫేజ్ 2 అంటే సెంట్రల్ గవర్నమెంట్తో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్తో కానీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ చేసుకునేది. అంటే మన కామన్ లాంగ్వేజ్లో కామన్ మ్యాన్కి మనకి ఇది ఈ యొక్క లోక్ అదాలత్ లాగా అనమాట. ఇది మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివాద్ సే విశ్వాస్ ఫేజ్ 1, వివాద్ సే విశ్వాస్ ఫేజ్ 2. దాని తర్వాత మనకి ఇన్పుట్ బేస్డ్ ఫినాన్సింగ్ అంటే లైక్ సబ్సిడీస్ ఇవ్వడం కానీ, దాని తర్వాత డిజీ లాకర్ ఫెసిలిటీస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం. దాని ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వం దగ్గర మనకి ఏ అవసరం ఉన్నా కూడా మన డాక్యుమెంట్స్ ఆఫీస్లో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి, అంటే మన డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవాల్సినటువంటి పని లేకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి HMDAలో కానీ GHMCలో కానీ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి మనం డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళకుండా మనకి యొక్క ఎంటిటీ డిజీ లాకర్ ద్వారా మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. దాంతోపాటు మిషన్ కర్మయోగి ద్వారా ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ యొక్క స్కిల్ని పెంచబోతున్నారు ఇంకా ఫర్దర్గా అని చెప్పేసి. దాని తర్వాత నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ, డేటాను ఎలా వాడుకోవాలి, అది స్టార్టప్స్కి డేటా అనేది ఏ విధంగా యూస్ఫుల్ అయ్యే విధంగా చేసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం
డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఈ యొక్క బడ్జెట్లు. దాంతోపాటు సుమారుగా ఈ యొక్క గుడ్ గవర్నెన్స్లో భాగంగా అంటే పర్మిషన్స్ని తగ్గించాలనుకుంటున్నాం. సుమారు వివిధ రంగాల్లో ఒక 39,000 పర్మిషన్స్ని మనం అసలు లేకుండా చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. అలానే ఒక 3,400 లీగల్ ప్రొవిజన్స్ అంటే మీరు ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో కావాలి అట్లాంటి కొన్ని అవసరం లేని వాటిని తీసేయబోతున్నారు. దాంతోపాటు జన్ విశ్వాస్ బిల్ ఇది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దేనికోసమని సుమారుగా మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర చట్టాలని అమెండ్ చేస్తూ అది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రోత్సహించేలాగనమాట. అలానే మనకి 5G సర్వీస్కి సంబంధించిన యాప్స్ డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి 100 ల్యాబ్స్ని కూడా ఎంకరేజ్ చేయబోతున్నారు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం 3 సెంటర్స్ని నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఐడెంటిటీ కోసం అని చెప్పేసి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా డిజిలాకర్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి, దాంతోపాటు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్ ఐడెంటిటీగా పాన్ విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిజిలాకర్, 5G సర్వీసెస్, ఈ కోడ్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రీన్ గ్రోత్ అంటే మనకి పర్యావరణాన్ని ఫ్రెండ్లీ గ్రోత్ అనమాట. ప్రభుత్వం గ్రీన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిని ఎంఫసిస్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. యొక్క గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అంటే ఏదైనా కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరించినట్టయితే కనుక వాళ్ళ కొన్ని పాయింట్స్ ఇస్తారనమాట. దీన్ని మనం గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అంటున్నాం. అలానే ఈసారి ప్రధానమంత్రి గారు కొత్త స్కీమ్ లాంచ్ చేశారు. ఏంటంటే PM ప్రణామ్. ఇదేంటంటే మనకి ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించడానికి. రీసెంట్గా మనకి ఈ యొక్క కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ CBD 15 జరిగింది. అక్కడ కూడా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించాలని చెప్పాము. చెప్పండి స్టూడెంట్స్, ఆన్సర్ ఏందో చెప్పండి. కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ ఎక్కడ జరిగింది? కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ 15th సమ్మిట్ ఎక్కడ జరిగిందో ఆన్సర్ చేయండి. అలానే మనకి గోబర్ధాన్ స్కీమ్ ద్వారా సుమారు మనకి 500 వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేసేటువంటి ప్లాంట్స్ అంటే రీసైకిల్ ప్లాంట్స్ వాటిని క్రియేట్ చేయబోతున్నట్టు చెప్పారు. అలానే మిస్ట్రీ ఇదేంటంటే మనకి మ్యాంగ్రూవ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అంటే మడవడూరుని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అమృత్ ధరోహర్ అంటే నెక్స్ట్ 3 సంవత్సరాలలో వెట్లాండ్ చిత్తడి నేలల్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అమృత్ ధరోహర్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలానే ఇవి కాకుండా లైఫ్ అనే ప్రోగ్రామ్ అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండే విధంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ దీనికి సుమారుగా 19,700 కోట్లను కేటాయించడం కానీ, అలానే మనకి పంచామృత్ మన COP26లో మన యొక్క గోల్స్ని మనం మాడిఫై చేసుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. PM ప్రణామ్, గోబర్ధాన్ స్కీమ్. దాంతోపాటు మనకి భారతీయ ప్రకృతి కేతి బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్. ఓకే, ఇదేంటంటే మనకి సుమారుగా మన భారతదేశంలో నెక్స్ట్ 3 సంవత్సరాలలో 1 కోటి ఫార్మర్స్ని మనము యొక్క న్యాచురల్ ఫార్మింగ్ వైపు మనం నడిపించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దాని తర్వాత మిస్టీ మ్యాంగ్రూవ్స్ ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి, దాని తర్వాత అమృత్ ధరోహర్ ఇది ఎందుకు మనకి ఓవరాల్గా మనకి బయోడైవర్సిటీ వెట్లాండ్స్ చిత్తడి నేలల్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వీటిని టేకప్ చేసుకున్నాం. నెక్స్ట్ యూత్ పవర్ యువతను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈసారి బడ్జెట్లో మనం ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 అంటే ఈ యొక్క యూత్కి రాబోయేటటువంటి అంటే ఆర్టిఫిషియల్ లెర్నింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, 3D ప్రింటింగ్ కానీ, డ్రోన్స్ కానీ ఇలాంటి వాటిలో ట్రైనింగ్ కోసం. అలానే స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఈ యొక్క డిజిటల్గా స్కిల్స్ని డెవలప్ చేయడం అన్నట్టు. అంటే లైక్ మీరు సాఫ్ట్ స్కిల్స్ అనేవి డిజిటల్గా నేర్చుకోవడానికి మీరు స్కిల్ షేర్ అనేది కూడా ఐడియా ఉంటుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఇదేంటంటే సుమారుగా 47 లక్షల యూత్కి అప్రెంటిస్షిప్ ప్రమోట్ చేయడానికి. దాని తర్వాత టూరిజం ప్రోత్సహించడం ద్వారా యూత్కి ఉపాధి అవకాశాలు. అలానే మనకి యూనిటీ మాల్స్ అంటే మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అంటే ప్రతి రాష్ట్రం కూడా ఒక పెద్ద మాల్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి. ఇందులో మనకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ మనకి ఎగ్జిబిట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఫినాన్షియల్ సెక్టర్లో ప్రధానంగా మనకి నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది అనమాట. అంటే లైక్ మనకి ఎంత క్రెడిట్ గ్రోత్ ఇచ్చాయి బ్యాంక్స్, అలానే ఇండివిజువల్ ఫినాన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా, క్రెడిట్ ఫ్లో ఎలా ఉంది, అప్పులు ఎలా ఇస్తున్నారు, వీటన్నింటి కోసం అని చెప్పేసి ఒక డేటాని, దాంతోపాటు ఎవరి పాన్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి డేటా, ఓకే, GST ఫైలింగ్స్ అన్నింటి కోసం ఒక రిజిస్ట్రీ క్రియేట్ చేయబోతున్నారు. అలానే సెంట్రల్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఇది దేనికోసం? కంపెనీ యాక్ట్ అంటే
కంపెనీస్ యాక్ట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా సాల్వ్ చేయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళన్నింటి కోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నారు. అలానే ఎంఎస్ఎంఈల కోసం అని చెప్పేసి సుమారుగా 9,000 crores క్రెడిట్ ఇన్ఫ్యూజన్ అంటే అప్పుల వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రకటించారు. అలానే మహిళల కోసం అని చెప్పేసి మహిళా సమ్మాన్ బచత్ పత్రాస్ ఇదేంటంటే 2 years సేవింగ్స్ స్కీమ్, వన్ టైం సేవింగ్స్ స్కీమ్ 2 years. ఇది మనకి సుమారుగా ఒక 2 లక్షల ఉమెన్ మహిళలు దీన్ని వాడుకోవచ్చు. అలా సీనియర్ సిటిజన్స్కి మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ అనేది సేవింగ్స్ స్కీమ్లో 15 లక్షలు ఇప్పటివరకు మనం వాళ్ళు మ్యాక్సిమం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని 30 లక్షలకు పెంచుకోవడం జరిగింది. అలానే గిఫ్ట్ సిటీలో కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళ కొత్త బిజినెస్ యాక్టివిటీని లాంచ్ చేయబోతున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది స్టూడెంట్స్. ఓకే, సేవింగ్స్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క బడ్జెట్లో ఏవేవి కొత్త స్కీమ్స్ని అనౌన్స్ చేసిందో కూడా మనం మాట్లాడుకున్నాం. విశ్వాస్ కానీ ఇలాంటి కొన్ని స్కీమ్స్ కొత్తవి కాకుండా ఇదివరకు ఉన్నటువంటివి మెన్షన్ చేసిన వాటిని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది స్టూడెంట్స్. మరి మనకి ఓవరాల్గా మీకు క్విక్గా అంటే మనకి బడ్జెట్ అంటే మీకు ఈ 35 minutesలో మీకు బడ్జెట్ అంటే ఒక మోరార్లెస్ ఒక ఓవర్వ్యూ వచ్చినట్టే. ఇది మీకు దీని తర్వాత మీరు ఒక 1-2 days తర్వాత ఏదైనా ఒక బడ్జెట్ డాక్యుమెంట్ తీసుకొని ఒకసారి చదివితే మీకు వన్స్ ఫర్ ఆల్ ఈ సంవత్సరానికి బడ్జెట్ అనే టాపిక్ మనకి ఫినిష్ అయిపోయినట్టే. ఇది స్టూడెంట్స్ మీకు బడ్జెట్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.